దేవుని నామానికి వందనాలు చెల్లించుకుంటున్నామండి. ఈరోజు దేవుని వాగ్దానం చూద్దాం. రోమపత్రిక 12:2 మీరు లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీరు మనసు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందడు. దేవుని వాక్యం చెప్తుందండి. మరి మనం లోకానుసారంగా జీవించడం ఆయన చిత్తము కాదు, కానీ లోకానుసారంగా మన ఆలోచనల వల్ల చేయడం ఆయన చిత్తము కాదు. కానీ మనం ఏది ఉత్తమమో చూడాలంట, ఏది శ్రేష్టమో చూడాలంట. మన స్నేహితులు ఎలా తయారయ్యాలో అలా తయారవడం కాదు, కానీ ఇతరులు ఎలా సంపాదించుకున్నారో అలా సంపాదించుకోవాలని ఆశపడి లోకానుసారంగా జీవించడం కాదు, కానీ ఏది ఉత్తమమో మనం దానికి మాత్రమే సమయం ఇవ్వాలి. ఏది శ్రేష్టమైందో ఆయనకు తెలుసు. మనం ఎప్పుడైతే దేవుని వైపు చూసి ఆయన ఎప్పుడైతే శ్రేష్టమైనది ఇస్తాడని చెప్పి దేవుని చిత్తానుసారంగా నువ్వు ఆలోచించి ముందుకెళ్ళినట్లయితే దేవుడు మన జీవితంలో శ్రేష్టమైనది ఇవ్వబోతా ఉన్నాడు. అది ఈ రోజు నుంచి దేవుడు నీ జీవితంలో నా జీవితంలో కూడా జరిగించబోతా ఉన్నాడు. ఈ కొద్ది పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించిన గాక. ఆమేన్.